హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రజ్ఞా విజయ్ కుక్ అండ్ వ్లాగ్స్. ఈరోజు నేను చేయబోయే రెసిపీ కాకరకాయ వేపుడు అండి. ఈ కాకరకాయ వేపుడు ఎలా చేయాలో చూద్దామండి ఇప్పుడు. ఓకే అండి, కాకరకాయ వేపుడు చేసుకోవడానికి ఒక పావు కేజీ కాకరకాయలు తీసుకున్నానండి. ఇలా చిన్న సైజు కాకరకాయలు అయితే తీసుకున్నాను నేను. మీకు ఏవి అవైలబుల్ ఉంటే అవి తీసుకోవచ్చండి. ఓకే అండి, ఇప్పుడు ఈ కాకరకాయలని కట్ చేసుకోవాలి. ఇలా కొద్దిగా తీసేయాలండి. తీసేసిన తర్వాత మనం గుత్తి వంకాయ ఎలా కట్ చేసుకుంటామో అలా కట్ చేసుకోవాలండి. ఇలా కట్ చేసినాను, 4 పీసెస్ లాగా కట్ చేసినానండి. లేతగా ఉన్నాయండి విత్తనాలు అయితే అలానే ఉంచుతున్నాను నేను. అన్ని కాకరకాయలు ఇలానే కట్ చేసుకోవాలండి. ఒకవేళ విత్తనాలు ముదిరి ఉంటే తీసేసుకోవాలండి. ఇలా మెల్లిగా కట్ చేసుకోవాలండి. చూడండి, విత్తనాలు అయితే లేతగా ఉన్నాయి. ఒకవేళ ఇలా కాకపోతే రౌండ్ కూడా కట్ చేసుకోవచ్చు అండి. అన్ని కాకరకాయలు ఇలానే కట్ చేసుకోవాలి. చూడండి ఎంత బాగున్నాయో. కాకరకాయలు అయితే అన్ని కట్ చేయడం అయిపోయింది. ఒకవేళ ఇలా పైనది కొద్దిగా తీసేయాలనుకుంటే తీసేసుకోవచ్చండి. నేనైతే లేతగా ఉన్నాయని అలానే ఉంచాను. ఒకవేళ ఇలా పొడుగు కాకుండా రౌండ్గా కూడా కట్ చేసుకోవచ్చండి కాకరకాయలు. కట్ చేసి పెట్టుకున్న కాకరకాయలను ఒక బౌల్లో వేసుకోవాలి. బౌల్లో వేసుకున్న తర్వాత దీంట్లో కొద్దిగా పసుపు వేసుకోవాలండి. కొద్దిగా సాల్ట్ వేసుకోవాలండి. వేసుకున్నాక వీటిని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసి పెట్టుకున్న ఈ కాకరకాయ బౌల్ పైన ఒక మూత పెట్టేసుకొని ఒక 10 మినిట్స్ అలానే ఉంచుకోవాలండి. ఓకే అండి, మూత పెట్టేస్తున్నాను అండి. ప్యాన్ అయితే హీట్ అయింది. ఇప్పుడు కాకరకాయ వేపుడు కోసం వెల్లుల్లి కారం అనేది ప్రిపేర్ చేసుకోవాలండి. ముందుగా 1 టేబుల్ స్పూను పల్లీలు వేసుకోవాలి. 1 టేబుల్ స్పూను ధనియాలు వేసుకోవాలి. 1 స్పూను జీలకర్ర వేసుకోవాలండి. ఓకే, వేసుకున్నాక లో ఫ్లేమ్లో పెట్టి ఇవి వేయించుకోవాలండి లైట్గా. ఒక టేబుల్ స్పూను ఇట్లా ఎండు కొబ్బరి వేసుకోవాలండి. వేసుకున్నాక ఇంకోసారి మిక్స్ చేసుకోవాలి. ఎండు మిరపకాయలు వేస్తున్నాను. ఎండుమిరపకాయలు పల్లీలు అన్నీ వేగినాయండి. ఇప్పుడు వీటిని వేరొక ప్లేట్లో వేసుకొని చల్లారబెట్టుకోవాలండి. చల్లారబెట్టుకున్న తర్వాత గ్రైండ్ చేసుకోవాలి. వేడి పైన గ్రైండ్ చేసుకోవద్దండి. మసాలాలు చల్లారే వరకు కాకరకాయ అనేది ఫ్రై చేసుకోవాలండి. ఓకే, కాకరకాయ ఫ్రై చేసుకోవడానికి ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ అయితే హీట్ అయింది. ఇప్పుడు ఈ ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఈ కాకరకాయలు వేసేసుకోవాలండి. కాకరకాయలు అయితే వేయడం అయిపోయింది. ఇప్పుడు వీటిని ఒక సైడ్ వేయించుకున్న తర్వాత ఇంకో సైడ్ వేయించుకోవాలండి. వేయించుకున్న మసాలాలన్నీ ఇలా కొద్దిగా పొడిలాగా చేసుకున్నానండి. చూడండి, మిక్సీలో అయితే అన్నీ ఒకేసారి వేసి మిక్సీ చేసుకోవచ్చండి. రోట్లో దంచుకునేది ఉంటే ఇలా మసాలాలన్నీ దంచుకున్న తర్వాత ఇప్పుడు వెల్లుల్లి వేసుకోవాలండి. వెల్లుల్లి వేసుకుంటున్నానండి. దీంట్లోనే రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. కాకరకాయలు మిక్స్ చేసేటప్పుడు కొంచెం వేసాను కదండి, ఇప్పుడు కొద్దిగా వేస్తున్నాను సాల్ట్. కొద్దిగా పసుపు వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత మళ్ళీ కచ్చపచ్చగా మళ్ళీ దంచుకోవాలండి. ఇలా దంచుకోవాలి. మిక్సీలో అయితే అన్నీ ఒకేసారి వేసి మిక్సీ చేసుకోవచ్చండి. కాకరకాయలన్నీ తిప్పుకోవాలండి. ఇంకో సైడ్ అయిన తర్వాత ఇంకో సైడ్ ఇలా తిప్పుకోవాలి. అన్నీ ఇలానే తిప్పుకోవాలండి. కాకరకాయలన్నీ ఇలా తిప్పుకున్నాను.
తిప్పుకున్న తర్వాత ఫ్రై అవ్వాలండి. అవి ఫ్రై అయిన తర్వాత మనము ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఈ మసాలా పొడి వేసేసుకోవాలండి. ఒక 5 మినిట్స్ అయితే టైం పడుతుందండి ఫ్రై అవ్వడానికి. 2 సైడ్స్ అయితే ఫ్రై అయిందండి. ఇప్పుడు దీంట్లో కొద్దిగా కరివేపాకు వేసుకోవాలి. ఓకే, వేసుకున్నాక ఒక్కసారి ఇలా మిక్స్ చేసుకోవాలండి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక 2 మినిట్స్ ఇలానే వదిలేయాలండి. ఓకే అండి, 2 మినిట్స్ అవుతుంది. ఇప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఈ మసాలా దీంట్లో వేసేసుకోవాలండి. నేను రోట్లో దంచుకున్నాను కాబట్టి ఇలా కొద్దిగా ముద్ద ముద్ద అయిందండి. మిక్సీలో వేసుకుంటే పొడి పొడిగా ఉంటుందండి. కాకరకాయలకు పట్టేలాగా మిక్స్ చేసుకోవాలండి. మిక్స్ చేసుకోవాలి. దీనిపైన ఒక 2 మినిట్స్ మూత పెట్టేసి మగ్గించుకోవాలండి. ఓకే అండి, మూత పెట్టేస్తున్నాను. 2 మినిట్స్ అవుతుంది. ఒకసారి మూత తీసి చూసుకుందామండి. ఒకసారి మిక్స్ చేసుకోవాలండి. నేను తీసుకున్న కాకరకాయలు చాలా లేతగా ఉన్నాయండి, అందుకే మొత్తం కర్రీ అంతా దగ్గరకు వచ్చేసింది. ఓకే అండి, ఈ కాకరకాయ వేపుడైతే అయిపోయిందండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే. చూడండి ఫ్రెండ్స్, కాకరకాయ వేపుడు ఎంత బాగైందో. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఒకసారి ఇలా ట్రై చేయని వాళ్ళైతే ఖచ్చితంగా ట్రై చేసి చూడండి. చాలా ఈజీగా తొందరగా చేసుకోవచ్చండి. కాకరకాయ అనేది చేదే ఉండదండి ఇలా చేసుకుంటే. వేడి వేడి అన్నంలోకి అయితే చాలా చాలా బాగుంటుందండి. ఓకే అండి, ఈ రెసిపీ గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.